తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రేనమండి. వశీకరణలో ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే మరుగుమందుతో వశీకరణ. అవును, నిజంగానే మరుగుమందుతో వశీకరణ అనేది సాధ్యమయ్యే పని అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అవునండి. అసలు ఈ మరుగుమందు అనేది కొంతమంది ఏం చేస్తారంటే వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అవును, వేరే వాళ్ళని లోపరుచుకోవాలని, అవును, అదేవిధంగా వీడు నా మాట వినట్లేదు, వీడిని నా మాట వినేలాగా లోపరుచుకోవాలని చెప్పి చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరుగుమందు అనేది పనిచేస్తుందా? అసలు ఈ మరుగుమందుని ఎన్ని రకాలుగా పెడతారు? ఈ పెట్టుడు మందుకు విరుగుడు అనేది మళ్ళీ ఉంటుందంటారు. అది ఇంకోటి ఏంటంటే మరుగుమందు ఎలా ఉంటుంది అనేటటువంటి చాలా మందికి తెలియదు. చేస్తాం అంటే మరుగుమందు ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని పదార్థాల్లో కలుపుకోవచ్చు అనేటటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది. నిజానికి మరుగుమందు అనేటటువంటిది ఒక లిక్విడ్ రూపకంగా ఉంటుంది. దాన్నే చాలామంది కొన్ని పొడులలో ఆ లిక్విడ్ని కలిపి మామూలుగా పొడులు కూడా ఇస్తూ ఉంటారు. అసలు మరుగుమందు అన్నదానికి అర్థం ఏంటంటే అది ఒక లిక్విడ్. అంటే అది ఏ పదార్థంలో కలిపితే ఆ పదార్థంలోకి మారిపోయేటటువంటి ఒక లిక్విడ్ లా ఉంటుంది. మరుగుమందు అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక మనిషిని మన వశం చేసుకునేటటువంటిది, లేదా మనం చెప్పినట్టు వినడానికి, లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, లేదా అనేక రకాలుగా ఇబ్బంది ఉంది అనుకున్నటువంటి విషయాల్లో ఈ మరుగుమందుని చాలా మట్టుకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఇది ఎక్కువగా దేని మీద మనకు ప్రభావం చూపిస్తుంది అంటే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచే అనేక రకాలైన ఆలోచనలు కావచ్చు, అనేక రకాలైనటువంటి విధానాలు కావచ్చు, ఇక్కడి నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన శరీరంలోకి అది వెళ్ళిన తర్వాత అది చాలా మట్టుకు కడుపులో ఉండి, ఇప్పుడు మన శరీరంలో అనేక రకములైనటువంటి నాడులు ఉంటాయి. ఒక్కొక్క నాడికి ఒక్కొక్క అవయం కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఈ మరుగుమందు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మన కడుపులో ఒక గడ్డలాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డ మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ నుంచి ఈ యొక్క మెదడుకి వెళ్ళి అది మన మెదడుని కంట్రోల్ చేయడం కానీ, లేదు అని అంటే కనుక ఎదుటివారు మనం చెప్పింది వినేలా చేయడం కానీ, ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విధానాలు మరుగుమందులో ఉంటాయి అని శాస్త్రము. అందుకే ఈ మరుగుమందు అనేటటువంటిది అనేక మూలికలలో కావచ్చు, తైలంలో కావచ్చు, లేదు అని అంటే కనుక ఆహార పదార్థాల్లో కలపడానికి కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఉపయోగించుకునేటటువంటిదే ఈ మరుగుమందు అని అర్థం అండి. ఈ మరుగుమందు అనేక పద్ధతుల్లో ఉంటుంది. సో ముఖ్యంగా మరుగుమందు మీ దగ్గర ఉందా? చూపిస్తారా? అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది? చాలామంది ఈ చెట్ల పసరుతో తయారు చేస్తారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మనం తరచూ చూస్తూ ఉంటాం. అసలు ఏంటి సార్, పెట్టుడు కూడా పెట్టే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనిషి మూత్రంతో కలిపి పెడతారని, అదేవిధంగా మనిషి యొక్క నోటి తుంపురులతో పెడతారని అంటారు. అసలు ఏంటి అసలు ఈ నిజానికి మరుగుమందు అనేటటువంటిది ఒక మూలికలతో తయారయ్యేటటువంటిది, అందులోనూ శక్తిని అంటే దీంట్లో ఆకర్షణ శక్తిని నింపి ఇచ్చేటటువంటిది మరుగుమందు. మనం మరుగుమందు అంటే ఏదో మనం షాప్లో తీసుకునేదో, లేదా మనం తుమ్ముతోటో తయారు చేసేటటువంటిది కాదు. అది మరుగుమందు అనేటటువంటిది ఆకర్షణ శక్తి యొక్క తాంత్రిక విధానంలో కొన్ని శక్తులు ఉంటాయి. అవి ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి, విద్వేషణ శక్తి, సమ్మోహన శక్తి, ఇలా కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులతో కూడుకొని చేసేటటువంటిదే మరుగుమందు అని అర్థం. ఈ మరుగుమందు అనేటటువంటిది ఈ రకంగా ఉంటుందండి. చాలామందికి తెలియదేమో, మరుగుమందు అనేటటువంటిది ఈ రకంగా ఉంటుంది. ఈ మరుగుమందుని మనం ఏం చేస్తాము అని అంటే కనుక, ఈ మరుగుమందు అనేటటువంటిది మనము మామూలుగా కొన్ని పదార్థాలు, ఇప్పుడు తేనెలో కావచ్చు, లేదు అని అంటే కనుక నెయ్యిలో కావచ్చు, లేదు అని అంటే కనుక చాలామంది మేము తలకు పెట్టాలండి, మాకు ఆయిల్లో కావాలి అంటే ఏదైనా ఆయిల్లో కలిపి ఇవ్వడం కానీ ఇలా ఉంటుంది. ఇది తయారు చేయడానికి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఇది ఏదో మామూలుగా తయారు చేసి పెట్టుకునేటటువంటిది కాదు. ఇది తయారు చేయాలి అంటేనే దీనికి పూజా విధానాల్లోనే దాదాపుగా నెల రోజుల నుంచి 45 రోజుల వరకు, అంటే ఒక మండలం రోజుల వరకు దీన్ని తయారు చేయడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఇది పర్టికులర్గా కొన్ని నక్షత్రాల్లో మాత్రమే తయారు చేస్తాము. విశేషంగా ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, మృగశిర నక్షత్రము, రేవతి నక్షత్రము, లేదా శతభిష నక్షత్రంలో ఇవి విశేషంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది మనం ఏం చేస్తాము అంటే ఇందులో ఉన్నటువంటి పదార్థాన్ని మనము చాలా మట్టుకు, దీనికి రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదండి. అందుకే ఇది చూస్తే కనుక ఈ తైలము మీరు చూసుకో, ఒకసారి పట్టుకోండి. దీనికి ఇలా ఎలా ఉంటుందంటే ఇది చూడ్డానికి ఈ రకంగా, దానికి వాసన ఉండదు, రుచి ఉండదు, అది 100% ప్యూర్. అంటే ఆయుర్వేదికంలో నుంచి తీసేటటువంటి తైలము,
మూలికల నుంచి తీసేటటువంటి తైలము. ఆ తైలాన్ని మనం ఏం చేస్తామంటే ఏ పదార్థంలో కలుపుతామో ఆ పదార్థంలోకి ఇది మెల్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇది వేసినట్టుగా దేంట్లో కూడా కనిపించదు. అంటే టేస్ట్ కూడా మారదంటారా? టేస్ట్ ఉండదు దీనికి. టేస్ట్ లేకుండా చేసేటట్టు, ఎందుకంటే ఏ పదార్థంలో కలిపితే ఆ పదార్థం టేస్ట్ లోకి ఇది మారిపోతూ ఉంటుంది. ఏ రకంగా అమీబా ఉంటుంది కదా, ఏ రూపంలో మాలంటే ఆ రూపంలో ఉండేటట్టు ఇది ఏ పదార్థంలో కలిపితే ఆ రకంగా ఉంటుంది. ఈ యొక్క తైలము అనేటటువంటి చాలా మంది ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఈ మాడుకి రాసేవాళ్ళు. ఇక్కడ మాడు ఉంటుంది కదా, ఈ మాడుకి రాస్తే గనక ఎవరైనా వాళ్ళ మాట వినడానికి ఈ తైలం ఎక్కువగా రాస్తూ ఉంటారు. విశేషంగా కొంతమంది తినేటటువంటి నాన్ వెజ్లో కావచ్చు, లేదు అంటే స్వీట్, మనం తినేటటువంటి స్వీట్ పదార్థాలు ఉంటాయి అందులో కానీ ఇది కలుపుతారు. ఈ తైలం అనేటటువంటిది మనము డైరెక్ట్గా ఇవ్వము. మీరు స్వీట్లో కలిపితే తేనెలో కలిపిస్తాము. లేదు మీరు నాన్ వెజ్లో కలిపి ఇస్తారు అని అంటే కనుక ఈ తైలాన్ని నెయ్యిలో కానీ లేదు అంటే ఇతర పదార్థాల్లో కానీ కలిపిస్తాము. మీరు లేదు మేము మాడుకు రాస్తామండి, తలకు రాస్తాము, నూనెలో కలిపేస్తాము అని అంటే కనుక ఇది కొబ్బరి నూనెలో కానీ లేదు అని అంటే కనుక మనకు తలకు రాసేటటువంటి అనేకమైనటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్లో ఈ యొక్క ఆయిల్ కలిపి ఇస్తూ ఉంటాము. ఇది విశేషంగా ఆ ఆయిల్ రూపకంగా మారిపోయి ఈ యొక్క తైలం అనేటటువంటిది వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది మరుగుమందు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఈ మరుగుమందు ఏ పదార్థంలో కలిపితే ఆ పదార్థంలోకి మారిపోతుంది. అందుకే ఈ మరుగుమందు అంటే మందులాగా ఏముండదు, అది ఆయిల్ రూపకంలో కూడా ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఏం చేస్తాము అని అంటే కనుక మందు రూపకంగా అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం తినేటువంటి పదార్థాల్లో కానీ లేదా కొన్ని భస్మాలు ఉంటాయి, ఆ భస్మాల్లో కలిపి ఇవ్వడం కానీ లేదు అంటే కొన్ని మూలికలు ఉంటాయి దాన్ని గ్రైండింగ్ చేసి అందులో కలిపి ఇవ్వడం కానీ ఇలా చేస్తుంటాం. చాలా మంది కొన్ని పొట్లాలు ఇస్తూ ఉంటారు, ఈ పొట్లాలు కానీ ఈ పదార్థాలు కానీ ఇస్తుంటారు. అందులో ఇదే ఉంటుంది, అందులో ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మనం ఇప్పుడు స్వీట్లో వాడాలంటే మనం ఏం చేస్తాం, తేనెలో కలిపిస్తాం. తేనెలో కలిపి ఇవ్వడం వల్ల అది అందులో నిక్షిప్తం అయిపోయి ఆ తేనె దాంట్లో వేసేస్తాం అనుకో, అది తీపిగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొంతమంది తినేటటువంటి నెయ్యి చాలా ఇష్టంగా తింటున్నాం, అలా నెయ్యిలో కలిపిస్తున్నారు. చాలామంది ప్రతి ఒక్క దాంట్లో నెయ్యి, పప్పులో, కూరలో లేదంటే నాన్ వెజ్ చాలామంది నెయ్యి వేసుకుంటారు. అలా నెయ్యి వేసుకుని ఇవ్వడం ద్వారా అది దాంట్లో ఇవ్వడం ద్వారా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు మాకు తలకు రాయడానికి కావాలండి లేదా కాళ్ళ చేతులకు రాయడానికి కావాలి, మేము ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటారో దాని రకంగా ఈ మరుగుమందు దాంట్లో కల్పిస్తాం. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న గురువు గారు, సరే భార్య భర్త మాట వినట్లేదు, భర్త భార్య మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదు, లేకపోతే కుటుంబంలో కొంత అందరూ మాట వినాలనేది ఒకటి ఉంటుంది, అది ధర్మబద్ధమైన కోరికగా మనం నిర్ధారించుకోవచ్చు. కానీ అధర్మబద్ధంగా చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పరశ్రీ వ్యామోహంతో ఉన్నవారు కానివ్వండి, పరపురుష వ్యామోహంతో ఉన్నవారు కానివ్వండి, సో ఏది మనం తప్పుపట్టడానికి లేదు. సో లేకపోతే వీడు నా మాట వినాలని కానీ ఈ ఆఫీసులో వీళ్ళు మన మాట వినాలని కానీ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఇది పనిచేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే దీనివల్ల కొన్ని జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉంటారు. దీని గురించి చాలా చక్కటి వివరణ ఇవ్వండి. అసలు చాలా మంది ఏం చేస్తారంటే మనకు చెప్పే విధానాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు మనకు చెప్పేటండి, ఏంటి నా భర్త నా మాట వినట్లేదండి, ఏంటి నా భార్య నా మాట వినట్లేదండి, లేదా నాకు ఆఫీస్లో మనకు చెప్పే విధానాన్ని బట్టి మనం ఏం చేస్తాం, నమ్మి పంపిస్తామండి. ఇప్పుడు పంపించడం వరకే మన బాధ్యత. వాళ్ళు ఏ రకంగా వినియోగించుకుంటారో మనకు తెలియదు కదా. ఎందుకంటే కొంతమంది భయపడి ఏం చేస్తారు, అంతెందుకంటే నాకే ఇప్పుడు చాలా కాల్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక, ఇవ్వండి నా భర్తను మాట వినట్లేదు, నాకు మరుగుమందు కావాలి అని అంటాం. అది నిజంగానే భర్త మాట వినట్లేదేమో అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఉన్న అడ్రస్కి పంపిస్తాం. అది భర్తకు పెడుతుందా లేదా పరాయి వాళ్ళకు పెడుతుందా లేదా ఇంకా వేరే వాళ్ళకి పెడుతుందా మనం ఏం చూస్తామండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది నిజంగా మీకు కష్టం ఉంది అంటే కనుక దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప దీని అధర్మం కోసము మీరు చెప్పినట్టు విధంగా పరస్త్రీని వ్యామోహపరచుకోవడానికో లేదా పరపురుషుని వ్యామోహపరచుకోవడానికో లేదా వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకుంటే దానికి నేనెవరు ఏం చేయలేము, భగవంతుడు కూడా ఏం చేయలేడండి. ఎందుకు అని అంటే కనుక అది మీరు విఘ్నతతో మానవతా దృక్పథంతో మీరు ఏ రకంగా ఉపయోగించుకుంటుంటారనేది మీకే వర్తిస్తాము. అంతే తప్ప మనం ప్రతి ఒక్కరిని ఏమి అడగలేం కదండి. మీకు ఈ ప్రాబ్లం ఉందండి మనం అని చెప్పి విని మనం పంపించేసమే జరుగుతుంది. కానీ అది దేనికి వాడతారనేది చాలామంది అలాగే వాడుతున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఒక విషయం ఏం తెలిసిందంటే, నేను ఒక ఆమె అంటే బాధ అంతా విన్నాను. పెళ్ళై 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మరొక ఆమెతో తిరుగుతున్నాడండి, నా భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరగట్లేదు అని అంటే నేను నిజంగానేమో అని చెప్పేసి పంపించా. కానీ తీరా చూస్తే ఆ యొక్క మరుగుమందు అనేటటువంటిది
ఆమె ఎవరైతే ఇష్టపడుతుందో ఆ వ్యక్తికి పెట్టిందట. ఓహోహో. అది నాకు ఎప్పుడు తెలిసింది, తర్వాత తెలిసింది. నేను నీకు ఇచ్చినటువంటి విధానం ఏంటమ్మా, నువ్వు పెట్టినటువంటి విధానం ఏంటంటే, అవునండి మళ్ళీ మీకు చెప్తే మీరు ఏమనుకుంటారేమో అని భయంతో చెప్పలేదు. కానీ ఆ మరుగుమందు పెట్టాను. ఇక ఆ వ్యక్తి ఏంటంటే ఇక నన్ను వదలట్లేదు, నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు, హింసిస్తున్నాడు అంటే అది నువ్వు చేతులారా చేసుకుని తప్పు. ఇప్పుడు విరుగుడు ఉంటుంది సార్ మరి? విరుగుడు కూడా ఉంటుంది, ఉండదు అని కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేతులారా చేసుకునే దానికి విరుగుడు ఉంటుంది. ఓకే. విరుగుడు ఉన్నా ఇవ్వను. ఎందుకు? నువ్వు చేతులారా చేసుకుని నాకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నేను మరుగుమందు నువ్వు కష్టంలో ఉన్నావని చెప్పేసి నీకు ఇచ్చా. నువ్వు ఎవరికో పెట్టి ఇప్పుడు అతను నన్ను హింసిస్తున్నాడు, నా భర్తకు చెప్తా అంటున్నాడు, నన్ను రాకపోతే చాలా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే నువ్వు చేతులారా చేసుకున్నందుకు నేను ఏం చేస్తాను? కాబట్టి ఏదైనా కూడా మీరు చెప్పే విధానం కానీ, మీరు నిజంగా కష్టం ఉంది అంటే నేను ఏదో పంపించడం జరుగుతుంది తప్ప మీరు దాన్ని వేరే రకంగా యూటిలైజ్ చేసుకున్నా, దాన్ని స్వార్థపూరితంగా యూటిలైజ్ చేసుకుంటే ఎవరు ఏం చేయలేరండి. ఇప్పుడు మీరేం చేస్తారు, నేనేం చేస్తాను చెప్పండి? అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను నేను. సో ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ మరుగుమందు పెట్టేటటువంటి వాళ్ళకి కడుపులో ఒక గడ్డలాగా కూడా మిగిలిపోతూ ఉంటుంది. అది గడ్డలాగా మిగిలిపోతే ఏమవుతుంది అని అంటే కనుక దానివల్ల వాళ్లకు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆలోచన పరంగా కానీ ఆ వ్యక్తి మీద ఇక వ్యామోహం పోది కాదు. అది మన శరీరంలో ఎన్ని రోజుల పాటు ఉంటుందో అన్ని రోజుల పాటు ఆ వ్యామోహం ఉంటూనే ఉంటుంది. కాబట్టి దానికి విరుగుడు కూడా చేసేటటువంటి క్రియలు చాలా మట్టుకు ఉన్నాయి. అది ఆయా సింటమ్స్ పట్టుకొని చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఈ మరుగుమందు అనేది ఎలా ఉపయోగపడుతుంది ఏంటని చెప్పారు. సో ముఖ్యంగా చూసేవారికి కూడా ఒకటి చెప్పదలుచుకున్నా, దీన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం మీకే ప్రమాదం. అది మిస్యూజ్ చేస్తే మనకి ఏ సంబంధం లేదండి. ఎందుకంటే మేము మీ యొక్క బాధను విని ఇస్తున్నాము, దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మీరే నష్టపోతారనేది కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. దీనివల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉందని తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత.